పాషమైలారం ప్రమాద ప్రతిష దాదాపు అంటే నిన్న ఉదయం 9 గంటలకు జరిగిన ఘటన వచ్చేసి ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చేసి 45 మంది యొక్క మృతదేహాలు లభ్యమయ్యాయి. వీళ్ళందరినీ కూడా పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దానితో పాటుగా వచ్చేసి అంటే ఒక 2 గంటల క్రితమే వచ్చేసి ఇప్పటి వరకు అంటే పటాన్ చెరువులో అంటే ఎలాంటి మార్చరీ లేకుండా ఎలాంటి ఫ్రిజర్ లేకుండా కూడా దానిని వచ్చేసి కుప్పలు తెప్పలుగా ఇచ్చిన పరిస్థితి అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. గత 2 గంటల క్రితం ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి విజిట్ చేసిన తర్వాతనే ఇక్కడ సహాయక చర్యలు కావచ్చు, అక్కడ పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ చేసిన సందర్భం అనేది తెలుస్తుంది. దాంతో పాటుగా వచ్చేసి ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని DNA రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించేసి కూడా పోస్ట్ మార్టంలకు తరలిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు కూడా ఇంకా 27 మంది యొక్క దాజుకి అనేది తెలవడం లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు మనం చూసే విజువల్లో చూసినటువంటి ఏదైతే స్క్రాప్ ఉందో ఈ స్క్రాప్ అంతా కూడా నిన్న జరిగినటువంటి రియాక్టర్ పేలుల్లో వచ్చేసి మొత్తం కూడా ఇదంతా బ్లాస్ట్ అయిన స్క్రాప్ అనమాట. ఈ స్క్రాప్ మొత్తం కూడా దాన్ని తోడి దాని కింద వచ్చేసి రియాక్టర్కు సంబంధించిన ఏదైతే దాని సాల్వెంట్ ఉందో ఆ సాల్వెంట్ కావచ్చు, ఆ మట్టి దాంట్లో మొత్తం కూడా అంటే బిల్డింగ్తో సహా కుప్ప కూడడం వల్ల దాని లోపల వచ్చేసి ఈ మృతదేహాలు ఆ శిథిలాల మధ్యన ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటుగా ఇంకా మిగిలిన 27 మంది యొక్క ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి సజీవంగా ఉన్నారా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఆ భయంతో తప్పించుకొని వెళ్ళారా లేకపోతే ఇంకేమన్నా జరిగిందనేది కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారింది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చేసి దాదాపు ఏదైతే 118 మంది అంటే మొత్తం కలిపేసి 143 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 143 మందికి సంబంధించిన వివరాలు అనేది ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉంది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నాడు వాళ్ళందరితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కూడా ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్ టీంలో హైదరాబాద్ కావచ్చు, NDRF కావచ్చు, DRF టీమ్స్ కావచ్చు, SDRF వీళ్ళందరి పేలువ ప్రదర్శన వల్లనే ఇంకా ఆలస్యం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా సంఘటన జరిగిన దాదాపు 36 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కనీసం కూడా స్పందించలేదు. దాంతో పాటుగా వచ్చేసి మనము చూడొచ్చు దాదాపు ఇక్కడికి వచ్చేసి ఇంకా 27 మంది యొక్క ఆచూకీ తెలియకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెయిట్ చేసుకుంటూ కూడా ఇక్కడ కన్నీరు మున్నీరు అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికి కూడా అంటే దాదాపు ఉదయం 10 గంటలకు ఆపేసిన మరమ్మతు కార్యక్రమాలు సీఎం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడంటే సీఎం వచ్చిన తర్వాత 4 గంటల వరకు కూడా ఇలా రిస్క్ ఆపరేషన్ అనేది ఎలాంటి ప్రక్రియ జరగలేదు. వెళ్ళిన తర్వాత ఇప్పుడే రిస్క్ ఆపరేషన్ ప్రక్రియ అనేది మొదలు చేశారు. మనం విజువల్లో చూడొచ్చు ఇప్పుడు స్టార్ట్ అయింది వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. దానివల్ల వచ్చేసి మొత్తం కూడా శిథిలాలను మొత్తం కూడా తొలగిస్తూ ఇక్కడ వచ్చే రిస్క్ ఆపరేషన్ టీం అనేది కూడా తొలగిస్తున్నారు. దాని తర్వాత లభ్యమైన మృతదేహాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా శిథిలాల మధ్య చిక్కుకున్నాయనేది కూడా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున వచ్చేసి ₹1,00,000 అనేది ఏదైతే మృతి చెందిన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ₹1,00,000, దాంతోపాటుగా 50,000 రూపాయలు వచ్చేసి గాయపడిన వాళ్ళకి ఇప్పుడు స్పాట్గా ఇచ్చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా వచ్చేసి ఎగ్జిగ్రేషియా పరంగా చెప్పాలి అని అంటే ఏదైతే సిగాచి కంపెనీ ఉందో సిగాచి కంపెనీ వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు మరియు ప్రభుత్వం కలిపేసేసి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఎగ్జిగ్రేషియా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు ప్రెస్ మీట్లో. దాంతో పాటుగా ఇప్పటికీ అంటే దాదాపు 36 గంటలు అయినప్పటికీ కూడా ఇక్కడ మరమ్మతు కార్యక్రమాలు అంటే పర్ఫెక్ట్గా జరగకపోవడం వల్లనే ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్న బాధితుల కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు అన్నీ కనబడుతున్నాయి. ప్రత్యూష, రంజిత్ చెప్పండి, అంటే ఈ ఘటన జరగడానికి ఈ కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించలేనందువల్ల ఇంత విస్ఫోటనం జరిగిందని అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? పరిశ్రమలకు సంబంధించిన అధికారులు అంటే పరిశ్రమలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులతో కావచ్చు సంబంధిత శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ కెమికల్ ఫ్యాక్టరీ కావచ్చు ఆ ఇండస్ట్రీ వాళ్ళతో వచ్చేసి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసేసి దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఆ వర్కింగ్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎన్ని సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిర్రు, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పటి వరకు ఉంది. అంటే గతంలో కూడా ఇదే సిగాచి కంపెనీ వచ్చేసి 2 సార్లు బ్లాస్ట్ అయింది.
జరిగింది, ఇది మూడవసారి. 2 సార్లు ఇలాంటి దారుణమైన ఘటన అనేది జరగలేదు, ఇది మూడవసారి జరిగింది. అంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ అధికారులు వచ్చేసి వీళ్ళపైన ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు తప్పితే దీనిపైన కూడా ఎలాంటి రివ్యూలు అనేది ఏర్పాటు చేయట్లేరు. ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే కరెక్ట్గా వీటిపైన దర్యాప్తు చేయకపోవడం వల్లనే కూడా ఈ ప్రక్రియ జరుగుతుందని, అంటే ఇంత దారుణమైన ఘటన జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.